మరి ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అయిపోయింది మనకి చెప్పాలంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జనరల్ గా ఈ రోజు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనుక స్టూడెంట్స్ బాగా మంచి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో వెనుకబాటు ఉంటుంది జనరల్ గా మన సౌత్ ఇండియాలో. సో ఇది ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఎస్పెషల్లీ వాళ్ళు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో చేరితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పేసి నమ్మకం. కనుక ఇక్కడ రావాలి. అలాగే నేర్చుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఫియర్ అనేది వదలాలి. భయం కానీ లేకపోతే తప్పు మాట్లాడుతున్నానో నామోషి కానీ ముందు ఆ రెండు విడిచిపెట్టాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ కి ఫియర్ ఇస్ ది బ్యారియర్. మనం మాట్లాడుతూ తప్పు అనుకొని చాలా మంది భయపడుతూ మాట్లాడు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేసిన ప్రతి పిల్లలు ఎవరైనా సరే వారి ముందు ధైర్యంగా తప్పైనా ఒప్పైనా సరే ఫస్ట్ 3 to 6 months వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తే వారికి ఆ లాంగ్వేజ్ పట్టు వస్తుంది. కనుక ఈరోజు ఉన్నటువంటి జాబ్ దృష్ట్యా ఇంగ్లీష్ మీద పట్టు నేర్చుకోవడం చాలా మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ లో ఆ స్థాయికి తీసుకొస్తారని నమ్మకం నాకుందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం.